ఎట్లా జవాబు చెప్పాలి గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టాలని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ 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 బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచు, ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు, అర్థసత్యాలు, అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిండ్రని, తెలంగాణకు అన్యాయం చేసిండ్రని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70%